తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మాయి. గురుగారు, శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఏమిటి ప్రత్యేక? కొత్తగా పెళ్ళైన వారే చేసుకోవాలి, ఎందుకంటే చాలా మంది శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి, ఇంకా కొత్త కపుల్స్ ఉంటారు. శ్రావణ మంగళ గౌరీ వ్రతం విశిష్టత, ఎవరు చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, ఎన్నాళ్ళ పాటు చేయాలి, ఏంటి గురుగారు? ఇది ఎక్కువగా పాపులారిటీ ఉంది మంగళ గౌరీ వ్రతానికి. నిజమే, ఈ వ్రతానికి ఈ రోజుల్లో కూడా చాలా పాపులారిటీ వచ్చేసింది. ఇది అనాదిగా చేసుకుంటున్నటువంటి వ్రతం. భవిష్యోత్తర పురాణంలో ఈ పురాణం వ్రత కథ ఉంది, భవిష్యోత్తర పురాణంలో ఉంది, విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా ఈ వ్రతానికి సంబంధించిన కొన్ని శ్లోకాలు అందులోనూ ఉన్నవి ఈనాటి కాలంలో ఈ వ్రత పుస్తకాలలో వేస్తూ ఉన్నారు. 5 ఏళ్ళు ఈ వ్రతం చేసుకోవాలి. వివాహం అయిన యువతి వివాహ సమయంలో ఆ అమ్మాయి కన్యగా ఉన్నప్పుడు పసుపు గౌరమ్మను సిద్ధం చేసుకొని గౌరీ పూజ చేయడానికి ఉపక్రమిస్తుంది. అబ్బాయి మంటపానికి వచ్చేస్తూ ఉంటాడు. అమ్మాయి ఆ కళ్యాణ వేదికలో ఒక గదిలో ఓ చోట కూర్చుండబెట్టేస్తారు. సాన రాయి మీద, సన్ని కళ్ళు అంటాం కదా, ఆ సానె రాయి మీద ఈ గౌరమ్మని పసుపు ముద్దను ఉంచి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ గౌరీ పూజ చేసుకుంటూ కూర్చోబెట్టేస్తారు అమ్మాయిని. వివాహం అయిపోతుంది. ఆ గౌరీదేవిని ఏం చెయ్యాలి? ఆ గౌరీ మంగళ గౌరీదేవి. వివాహమైనది మొదలుగా పంచవర్ష పర్యంతం అని ఆ సంకల్పంలో వస్తుంది. 5 ఏళ్ళు చేసుకోవాలి. ఈ 5 ఏళ్ళే ఎందుకు? యావజ్జీవం చేసుకోవచ్చుగా. ఈ 5 ఏళ్ళు పాంచభౌతిక ప్రపంచానికి, ప్రకృతికి ప్రతీక. ఈ అబ్బాయి 5 ప్రకృతులతో వేరుగా ఇక్కడికి వచ్చాడు. ఆ అమ్మాయి కూడా 5 ప్రకృతులే, కానీ వేరుగా మరొక ఇంట బ్రతికి ఉన్నది. ఒక చోట నాటిన చెట్టు పీకి మరొక చోట నాటితే ఆ చెట్టు అక్కడ బ్రతకాలి, అంటుకోవాలి అంటే ఏం కావాలి? ఒకటి భూమి సింక్ కావాలి, మ్యాచ్ కావాలి. 2 నీళ్లు సరిపోయినవి అక్కడ ఎలా ఉండేవో ఇక్కడ అలాగే అదే టైమింగ్లో ఇవ్వాలి. 3 అక్కడ ఉండే వాతావరణమే ఇక్కడ ఉండేలాగా చేయాలి. హిమాలయాల్లో పెరిగే మొక్కను తెచ్చి మనం హైదరాబాద్లో నాటుకుంటే బతుకుతుందా? బతకదు కదా. అలాగే వెలుతురు, గాలి అన్నీ కూడా మొక్కలకే ఇలా ఉన్నప్పుడు అబ్బాయి ఒక చోట, అమ్మాయి ఒక చోట, వాళ్ళిద్దరూ ఒక చోటగా కూడి కాపురం చెయ్యాలి. సంతానం కలగాలి. సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం. నేను మీకు ఈ సమాధానాలని శాస్త్రీయంగా, జ్యోతిషపరంగా విశ్లేషణ చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పురాణంలో ఉన్న కథ అలాగా చెప్పేస్తే అదొక విధంగా ఉంటుంది. ఆ కథలో ఒక రాజు సంతానం లేదు. ఆ సంతానం కోసం ఏదో చేశాడు, ప్రయత్నం చేశాడు. ధర్మపాలుడు అతడి పేరు. ఆ చెట్టు పైకి వెళ్ళాడు, అన్ని పళ్ళు తెచ్చుకున్నాడు, ఒకటే మిగిలింది. క్రింద ఒక సర్పం ఉన్నది, శాపం పెట్టింది, నీకు కలిగే సంతానం అర్ధాయుష్వంతం గలవాడవుతాడు అని. పిల్లవాడిని ఇంటికి ఆ పండు తెచ్చి భార్యకి ఇచ్చాడు. భార్య ఆ పండు తిన్నది. ఒక కొడుకు పుట్టాడు, శివుడు అని పేరు పెట్టారు. 16వ ఏట ఆ పిల్లాన్ని మేనమామకిచ్చి కాశీకి పంపించారు. తోవలో సుశీల అనే ఒక అమ్మాయి తోటి మహిళలు, స్త్రీలు, బాలికలు ఏదో అబ్యూజింగ్ వర్డ్ ఒకటి తిట్టేస్తే, మా ఇంట్లో ఎవరు అలా విధవ స్త్రీలు ఉండరు, మా ఇంట్లో మంగళవ్రతం చేస్తాంగా అని ఆ అమ్మాయి చెప్పింది. మానవతి, హరి అనే దంపతుల కుమార్తె ఈ సుశీల. మేనమామ గారు విన్నారు. తన మేనల్లుడికి, శివుడికి ఆ సుశీల నుంచి వివాహం జరిపించారు. ఇదంతా ఒక కథ. ఇది చెప్పుకుంటూ ఉంటాం. ఈ మంగళగౌరీ వ్రతాన్ని 5 ఏళ్లే ఎందుకు చేసుకోవాలి అంటే, 7 అడుగులు కలిసి నడిచిన ఈ ఇద్దరు అబ్బాయి అమ్మాయి 5 ఏళ్ల కాపురం ఈ వ్రతం నిలబెడుతుంది. ఆ కాపురాన్ని నిలబెడుతుంది, కలిసి ఉంచేలాగా చేస్తుంది. ఫలితం అలా ఉంటుంది. అబ్బాయి సరే సరే అనే మంత్రాన్ని నేర్చుకుంటాడు. అమ్మాయి చెబితే అర్థం చేసుకోరా అనడం మానేస్తుంది. స్వభావాలు అర్థమవుతాయిగా. అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టేస్తారు. దాంతో వాళ్ళ బాంధవ్యం బలీయంగా మారుతుంది. ఇది లక్ష్యం.
మరి మంగళవారమే ఎందుకు, మంగళ గౌరీ. శ్రావణ మాసమే ఎందుకు, మ్మ్. కర్కాటక రాశిలో సూర్యుడు ఉండే కాలం, మ్మ్. ఇద్దరు ఒకటిగా అయ్యే కాలం, ఇది ప్రధానం. మంగళవారమే ఎందుకు, అదే గురుగారు. మంగళవారానికి జయవారం అన్న పేరు ఉంది. జయవారం. ఈ వారానికి కుజుడు అధిపతి, మ్మ్. మార్స్ యుద్ధగ్రహం. ఓ, మాటా పడిన వాళ్ళు రామ అన్న బూతులాగా అనిపిస్తుంది, కొట్లాడుకుంటూ ఉంటారు. మ్మ్. అమ్మాయి అబ్బాయి మధ్యన రెండవ రోజే ఇప్పుడు డెబిట్ క్రెడిట్ లాగా మారిపోతూ ఉన్నాయి అకౌంట్స్. గురుగారు. అలా కాకుండా ఇద్దరు కలిసి ఉండాలి. మ్మ్. 5 వత్తుల పైన నేతితో వెలిగించిన జ్యోతులు వేసి మ్మ్. వాటిపైన ఈశ్వర పుత్రునకు గజావతారునకు ఒక పాట పాడుకుంటూ చేతికి 5 వరసల తోరం కట్టుకొని ఇనప సలాకి అట్లకాడ చాకు దేని మీదనైనా ఆ దీపాలపైన ఉండే నుసిని కాటుకగా మార్చుకొని ఆ కాటుకని తప్పనిసరిగా కంటికి పెట్టుకోవాలి. ఓ, natural. అలాగే ఈ శ్రావణ మంగళవారం వ్రతం చేసుకునే ఆ గృహిణి, అతివ, ఎల్లాలు, ముత్తైదువ, నవవధువు మ్మ్. 5 ఏళ్ల కాలం పాటు కాలికి పసుపు, మ్మ్. కంటికి కాటుక, చేతికి గాజులు, మట్టి గాజులు, మట్టి. ప్లాస్టిక్ ఓ లేదా గోల్డ్ డబ్బు ఉందనో డైమండ్ కాదు, మట్టి గాజులే. మ్మ్. కాలికి పసుపు వేసుకోవాలి, పెయింట్ కాదు. ఈ రోజులు చాలా మంది Nail polish. కాలికి మరే కాని కాలం వచ్చేస్తుంది, కాలికి పసుపు రాచుకోవాలి, కంటికి కాటుక పెట్టుకోవాలి. ఇది కూడా మళ్ళీ ఐ లిడ్స్, ఐ లాషెస్ అన్న పేరుతో డిఫరెన్షియేట్ చేస్తూ పైన ఇలా వేసుకుంటూ ఉంటారు. Yes. క్రింద అవసరం. తప్పకుండా. ఏమి నెత్తిన పువ్వులు పెట్టుకోవాలి. మ్మ్. అరోమా థెరపీ, పువ్వులు పెట్టుకుంటే వ్యాధులు రాకుండా చేస్తుంది. అరోమా థెరపీ అన్ని. 5వది నుదుటన బొట్టు పెట్టుకోవాలి, టిక్లీ కాదు. కుంకుమ. చాలా మంది మ్మ్. ఇలా అంటున్నాను ఏమి అనుకోబాక, అయ్యో, అలా లేదు. నువ్వు కూడా టిక్లీ పెట్టేసుకున్నావు. అవును గురువుగారు. డివోషనల్ ప్రోగ్రామ్ చేస్తున్నాగా, ఆ. కుంకుమ పెట్టుకోవాలిగా. మ్మ్. Yes. ఇక్కడ పెట్టుకున్న ఆ కుంకుమ ఏదో ఇక్కడ పెట్టుకోవాలిగా. Yes. ఇక్కడ పెట్టుకునే కుంకుమ నార్త్ ఇండియన్ స్టైల్. అవునా గురువుగారు. మనం తెలుగు వాళ్ళం కదా, నుదుటన్నా. నుదుట బొట్టు పెట్టుకోవాలి. ఎందుకని అన్నారు, ఇడా పింగళిక మధ్య సుషుమ్నా జయ నమో నమ. 5 అలంకారాలు చేసుకుంటేనే శ్రావణ మంగళ గౌరి వ్రతం. అవునా గురు. కాలికి పసుపు, కంటికి కాటుక, కాటుక, చేతికి గాజులు, పూలు, శిరస్సున పువ్వులు, నుదుటిన కుంకుమ బొట్టు. స్టిక్కర్స్ కాదు. పసుపు కొమ్ములను నూరి మ్మ్. నిమ్మరసం పిండితే కుంకుమ తయారవుతుంది. అవునా గురుగారు. పసుపు కొమ్ముల్ని జస్ట్ మనం మిక్సీలో వేసి. మన ఇంట్లో మ్మ్. 1-2 చుక్కలు వేస్తే ఎర్రటి కుంకుమ, కాస్త ఎక్కువగా పిండేస్తే నల్ల కుంకుమ. ఇది ఒరిజినల్ కుంకుమ. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం ట్రై చేస్తాం గురు. ఈ 5 తప్పనిసరి. ఇలా చేయడమే శ్రావణ మంగళవారం. మంగళవారం. వీటిని అందరికీ పంచిపెట్టుకోవడమే శ్రావణ మంగళవారంలో ఇచ్చే వాయన నోము. ఇది కథ. చిన్న సందేహం గురు, ఆచారం ఉన్నవారే చేయాలియా, ఎలా ఎవరైనా చేయవచ్చు. చేసుకోవచ్చా గురుగారు? అదే, ఎందుకంటే చాలా భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఈ మధ్య కపుల్స్ చాలా బ్రేక్ గొడవలు పడిపోతున్నారు. కాబట్టి. అలాగే ఇల్లాండ్రు కూడా వాళ్ళ కోపతాపాలని నియంత్రించుకోలేక మ్మ్. వాళ్ళని కాస్త లేకుండా చేసి, పటం కట్టేసి, గోడకు వేలాడేసి, పుష్పమాలికతో అలంకరించి శాంతిస్తున్నారు. అలా కాకుండా ఉండాలి అంటే, ఖచ్చితంగా ఒకరి మాట ఒకరు వినాలి అంటే ఇంట్లో కుంకం చేసుకోండి, కుంకం పెట్టుకోండి, కలిసి ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా గురు. తగ్గితే పోయేదేం లేదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నెగ్గుతాడు. అలా సినిమా మాటలు జ్ఞాపకం పెట్టుకున్నా కూడా మనం నేర్చుకుంటుంది ఏంటి, శ్రావణ మంగళవారం అంటే భార్యాభర్త కలిసి చేసుకునే వ్రతం, నోము నిత్యం. భర్త చేతికి తోరం కట్టాలి, ఇల్లాలు కాటుక పెట్టుకోవాలి. ఆ జ్యోతులను అలా కొండెక్కగానే కాస్త గోరువెచ్చగా ఉన్న వాటిని ఆమాంతంగా వేసుకుని మింగితే సత్సంతానం కలుగుతుంది. గోధుమ పిండితో చేసినవి, బియ్యం పిండితో చేసినవి, అందులో ఆవు నెత్తితో దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపం కొండకి చేరగానే గోరువెచ్చగా ఉండగానే ఇలా ఉండగా చేసేసి దూది వత్తితో సహా మింగేసేయాలి. ఏంటి గురుగారు బెనిఫిట్స్ దానివల్ల? సంతానం కలుగుతుంది. అవునా? ఓకే. సత్సంతానం కలుగుతుంది. అసలు ఏమి yes. ఇందులో
3 అమ్మాయి తింటే 2 అబ్బాయి తినాలి, ఓ అబ్బాయికి కూడా 3 అబ్బాయి తింటే 2 కలిస్తేనే కదా కాపురం, 2 కలిస్తేనే కదా కుటుంబం వ్యవస్థ. లేడీ కాబట్టి అన్ని ఆవిడే అని కాకుండా అదే అబ్బాయి చేసే వ్రతం ఏదన్నా ఉందా అంటే అది అనమాట. అంతే అంతే అంతే. ఖచ్చితంగా గురుగారు డేస్ ప్రతి ఒక్కరు కూడా ఈ మంగళగౌరి వ్రతం చెయ్యాలి గురుగారు. ధన్యవాదాలు గురుగారు పూర్తి వివరణ తెలియజేసినందుకు. నమస్కారం. కృష్ణార్పణం.